హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పనసకాయతో చేసుకుని ఒక 3 రకాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ సీజన్లో దొరికే పనసకాయతో ఎలాంటి రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామందికి పనసపండు అంటే ఒక తీపి పండు మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన 3 రెసిపీస్ని ట్రై చేశారంటే రొటీన్కి భిన్నంగా టేస్ట్ అనేది ఉంటుందండి. వీటిని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నట్టయితే రైస్ మొత్తం ఈ రెసిపీస్తోనే కడుపు నిండా తినేయచ్చు. సో మరి ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఆ 3 రకాల రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పనసపొట్టు ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పనసపొట్టు ఆవకాయ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు పచ్చిగా ఉన్న పనసకాయని ఈ విధంగా పొట్టులా కొట్టి తీసుకోవాలి. ఇది మనకి రైతు బజార్లో ఈజీగా దొరుకుతుందండి. వెయిట్స్లో చూసుకున్నట్టయితే 180 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ పనసపొట్టులో కొద్దిగా కూడా చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి. చెమ్మ గనక ఉంటే ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇన్ కేస్ చెమ్మగా ఉన్నట్టు అనిపిస్తే ఫ్యాన్ గాలికి ఒక కాటన్ క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టి తీసుకోండి. లేదా ఆవకాయ పెట్టే ముందు తడి పోయే వరకు ఎండలో ఆరబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 2 కప్స్ పనసపొట్టుకి 1/2 కప్ వరకు కారాన్ని వేసుకోవాలి. అదే వెయిట్స్లో చూసుకున్నట్టయితే 100 to 120 గ్రామ్స్ వరకు ఉంటుంది. మీరు ఇందులోకి ఏ బ్రాండ్ కారాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు కారం తీసుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీలోనే ఆవపిండిని కూడా 1/2 కప్ వరకు వేసుకోవాలి. వెయిట్స్లో చూసుకున్నట్టయితే ఇది కూడా 100 to 120 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. ఆవపిండి అంటే ఆవాలు వేయించక్కర్లేకుండా పచ్చి ఆవాల్ని మిక్సీ పట్టి ఈ విధంగా పొడిలా చేసి తీసుకోవడమే. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ కారానికి 1/2 కప్ మాత్రమే ఉప్పుని వేసుకోవాలి. వెయిట్స్లో 90 to 95 గ్రామ్స్ వరకు తీసుకోండి. ఏ పచ్చడిలోకైనా సాల్ట్ని తక్కువగానే వేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ మీకు తక్కువగా అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసిన కారం, ఆవపిండి అలాగే ఉప్పు కూడా పక్కా కొలతలండి. మీరు ఎప్పుడు ఆవకాయని చేయాలనుకున్నా ఈ కొలతలతోనే చేయండి. ఇప్పుడు ఇందులో 4 నిమ్మకాయల్ని జ్యూస్ చేసి వేసుకోవాలి. చాలామంది చింతపండుతో చేస్తుంటారు, అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఆవకాయ కలర్ అనేది మనకి డార్క్గా ఉంటుంది, కానీ టేస్ట్ ఏమాత్రం పాడవదు. నెక్స్ట్ ఇందులో 1.5 కప్ వరకు వేరుశనగ నూనెని వేసుకోండి, లేదా పప్పుల నూనెను కూడా వేసుకోవచ్చు. వెయిట్స్లో 300 ml నుంచి 400 ml వరకు ఉంటుంది. మీరు చేసే ఏ నిల్వ పచ్చళ్ళకైనా ఈ వేరుశనగ నూనెతో కానీ పప్పుల నూనెతో కానీ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది ఆవకాయ ఊరే కొద్దీ పైకి తేలాలి. ఇలా మిక్స్ చేశాక ఇందులో 1/2 కప్ వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోండి. అంటే 20 నుంచి 30 వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 3 రోజుల వరకు ఆవకాయని బాగా ఊరనివ్వాలి. 3 days తర్వాత మూత తీసి ఆవకాయని చూస్తే ఆయిల్ అనేది పైకి బాగా తేలింది కదా. ఇలా ఆయిల్ పైకి తేలితే ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఆవకాయని టేస్ట్ చూసుకుని ఏం తక్కువైనా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంకేం యాడ్ చేయక్కర్లేకుండా అన్నీ సరిగ్గా సరిపోయాయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఆవకాయని తడి లేని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటే కనీసం 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ పనసపొట్టు ఆవకాయ రెడీ. సెకండ్ రెసిపీ వచ్చేసి పనసపొట్టు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పనసపొట్టు కూర చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 kg ఫ్రెష్ పనసపొట్టుని తీసుకున్నానండి. అంటే అప్పటికప్పుడు పచ్చిగా ఉన్న పనసకాయని ఇలా పొట్టులా చేసుకుని తీసుకోవాలి. ఈ పనసపొట్టు మనకి మార్కెట్స్లో అమ్ముతారండి. ఈ కూరకి పనసపొట్టు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పనసపొట్టుని మనం ఉడికించుకోవాలి. ఒక లోతైన కడాయిని కానీ గిన్నెని కానీ తీసుకుని ఈ పనసపొట్టుని అంతా వేసుకుని పనసపొట్టు మునిగేలా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు పనసపొట్టుని బాగా ఉడికించుకోవాలి. ఈ పనసపొట్టు ఉడికేలోపు మనం ఆవపిండి కోసం ఒక బౌల్లో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని 2 స్పూన్స్ వరకు వాటర్ని వేసి ఒక 10 minutes పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఆవాలు నూరుతున్నప్పుడు తొందరగా మెత్తగా అవుతాయి. ఈ కూరకి పనసపొట్టుని మరీ మెత్తగా ఉడికించకూడదండి.
కొద్దిగా పలుకుగా ఉంటేనే కూర మనకి పొడి పొడిగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇలా ఒక పలుకుని తీసుకుని మెదిపితే మ్యాష్ అవ్వకుండా మధ్యకి విరగాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పనసపొట్టులో ఉన్న వాటర్ని వార్చేసుకుని పూర్తిగా వాటర్ పోయి పొడిగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పనసపొట్టుకి తాలింపును పెట్టుకోవాలి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. ఈ కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పులిహోరకి మనం పెట్టే తాలింపుని ఆల్మోస్ట్ ఈ కూరకు కూడా పెట్టుకోవాలి. అలాగే కూరకి తగ్గట్టుగానే తాలింపుని కూడా పెట్టుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మరొక నిమిషం వేయించుకోండి. ఇప్పుడు 1/2 కప్పు లేదా 10 to 20 జీడిపప్పులు వేసుకోండి. మీకు నచ్చితే వేరుశెనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ చీలికల్లా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం ఎక్స్ట్రాగా కారం ఏమీ యాడ్ చేయమండి. సో కారంగా తినాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపునంతా మాడిపోకుండా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించండి. నెక్స్ట్ 10 to 15 వరకు ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి 2 మినిట్స్ పాటు వేయించండి. టూ మినిట్స్ వేయించిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పనసపొట్టును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. కూర చల్లారేలోపు ఆవు పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న ఆవాల్ని వేసుకుందాం. నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, ఎండుమిరపకాయలు మెత్తగా పేస్ట్లు అయ్యే వరకు బాగా నూరుకోవాలి. ఇలా ఆవాలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా నూరండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ ఆవు పిండిని మొత్తం చల్లారబెట్టుకున్న పనసపొట్టు కూరలో వేసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆవు పిండి మొత్తం కూరలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కూరని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీగా పనసపొట్టు కూర రెడీ. ఈ కర్రీని మార్నింగ్ చేసుకుని ఆఫ్టర్నూన్కి తింటే చాలా బాగుంటుంది. అంటే ఈ కర్రీ ఊరే కొద్దీ టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వేడి అన్నంతో ఈ కర్రీని వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇంకా లాస్ట్ రెసిపీ వచ్చేసి పనస గింజలతో కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కొన్ని పనసతోనలు తీసుకోవాలి, లేదా మీకు కావలసిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఈ పనసతోనలు ఇలా పెద్దగా ఉన్నవి తీసుకోండి. దానివల్ల అందులో ఉండే పనస గింజలు కూడా పెద్దగా లావుగా ఉంటాయి. ఇప్పుడు ఈ తొనల నుంచి ఈ సీడ్స్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఇలానే అన్ని గింజలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ముందే కడిగేయకూడదండి. కడిగితే మనకి కట్ చేయడానికి వీలుగా ఉండవు. ఇలా తీసుకున్న గింజల్ని ఒక సీడ్కి 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వీటిపై ఉన్న లేయర్ని మనం ఇప్పుడు తీయడం కష్టమండి. అందుకని మనం ఉడకపెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 కప్ కట్ చేసి పెట్టుకున్న పనసగింజల్ని వేసుకోవాలి. ఈ పనసగింజలు ఉడకడానికి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్ సీడ్స్కి 2 కప్స్ వాటర్ సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతని విజిల్ని పెట్టి
3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ ఉంచి అప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేయండి. చూసారా సీడ్స్ అనేవి ఉడికించాక వాటిపై ఉన్న లేయర్ ఎలా వచ్చేసాయో. ఇప్పుడు ఒక గింజను తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వాటర్ లేకుండా బయటకు తీసేసి లేయర్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుని పాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ని 1 మినిట్ వెయిట్ చేయాలి. ఇందులో 5 to 6 ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించాక అందులో కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుని 3 సెకండ్స్ వేయించుకోవాలి. మినపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చాక 3 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్, బీన్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని చాట్లో కూడా తినేయచ్చు. దానికోసం కొద్దిగా చాట్ మసాలాని, జీలకర్ర పొడిని, బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న పనస గింజలన్నీ వేసుకుని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారంని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు చల్లారనిచ్చి తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి మొత్తం సర్వ్ చేసుకున్న తర్వాత దానిపై కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే టేస్టీ హెల్తీ ప్రోటీన్స్ ఉన్న పనసగింజల కర్రీ రెడీ. సో చూసారు కదా పనసకాయతో 3 రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ సీజన్ వెళ్ళిపోకముందే మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.